అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనాథ్. నేను ప్రకృతి వ్యవసాయ రైతును. నేను కమర్షియల్ పర్పస్ పైన అటుకులు తయారు చేయించాను. ఈ అటుకులు చూడండి. ఇవి నా దగ్గర పండినటువంటి దేశవాళీ ధాన్యంతో తయారు చేసినటువంటి అటుకులు. గత సంవత్సరం ఈ అటుకులు బాగా నా దగ్గర నుంచి అమ్ముడుకుపోయినాయి. మరి ఈ సంవత్సరం కూడా అటుకులు తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అటుకులు తయారు చేయడం జరిగింది. మరి ఈ తయారీ విధానం ఎలా ఉంటుందో ఇది ఒకసారి మనము ఈ వీడియో ద్వారా చూద్దాం. మొట్టమొదటిగా అటుకులు తయారు చేయడానికి ధాన్యం అనేవి అప్పటికప్పుడు పండిన ధాన్యమే కావాలి. మరి పాతబడిపోయిన ధాన్యం అయితే అటుకులు ఎర్రగా వస్తాయి, అటుకులు రొద్దు వస్తుంది. అందుకు కొత్త ధాన్యాన్ని వాడడం అనేది శ్రేయస్కరం. ఇకపోతే మరి ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూద్దాం. మనం ఇలా డ్రమ్ములు తీసుకొని లేదా టబ్బులు తీసుకొని ఇలాగా ఇందులో ధాన్యాన్ని పోసి ఈ ధాన్యంలో నీళ్ళు పోసి అలా నీళ్ళు పోసిన తర్వాత బాగా కడిగితే ఏమైనా చెత్త చెదారం ఉంటే పైకి తేలుతుంది. దాన్ని తీసివేసి ఈ ధాన్యాన్ని ఆ నీటిలో పూర్తిగా నానబెట్టాలి. ఇలా నానబెట్టే ప్రక్రియలో ఒక్కొక్కసారి మనకు అక్కడ నానేటప్పుడు ఆ ధాన్యం పులిసి కొంచెం పుల్లటి వాసన రావడం జరుగుతుంది. మరి ఆ పుల్లటి వాసన రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు పాత నీటిని వంపి మళ్ళీ కొత్త నీటిని వేసుకోవాలి. పుల్లటి వాసన వచ్చినట్లయితే ఆ ధాన్యం ఏమవుతాయంటే అటుకులు క్వాలిటీ రావు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. అంటే ప్రతి పూటకి ఒకసారి, ఒక 8 గంటలకు ఒకసారి ఆ ధాన్యాన్ని కడిగి మళ్ళీ కొత్త నీరు వేసి దాన్ని నానబెట్టాలి. అలా 24 గంటల నుంచి 36 గంటల వరకు నానబెడితే ఆ ధాన్యం బాగా నాని అటుకులు తయారవడానికి అనుకూలంగా, అంటే ప్రెస్ అవ్వడానికి అనుకూలంగా వస్తాయి. ఇది ఈ ధాన్యం నానబెట్టే విధానం అన్నమాట. చాలా జాగ్రత్తగా ధాన్యం నానబెట్టేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి. మంచి నీటిని మార్చడం, ఎప్పటికప్పుడు పూటకి ధాన్యాన్ని కడగటం చేయడం వలన అటుకులు అనేవి మంచి సువాసన భరితంగా వస్తాయి. లేకపోతే అటుకులు మురికి వాసన వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక ఏం చేయాలంటే ఇందులో ఉన్న నీటిని అంతటిని తీసి వడపెట్టాలి. తీసి ఆ అటుకుల్ని ఆ నీటి నుంచి బయటికి తీసి అదే జల్లెడలతో వార్చి ఆ నీరు పోయిన తర్వాత ఇలా గచ్చు పైన ఎండబెట్టాలి. అది ఎండలో కాదు, నీడలో ఆరబెట్టిన తర్వాత ధాన్యం అందులో ఉన్నటువంటి చెమ్మ పూర్తిగా ఇంకిపోయినంత వరకు కూడా ఆరబెట్టాలి. అంటే ఈ ధాన్యం అనేవి గలగలాడేటట్టు బియ్యాన్ని ధాన్యం అనేవి గలగలాడేటట్టు మనం ఆరబెట్టాలి. అలా ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని తీసుకెళ్ళి ఇది అటుకులను తయారు చేసే మిషన్లో మొదటి మిషన్. అంటే ఇక్కడ ఈ తీసుకెళ్ళేటువంటి ధాన్యాన్ని ఈ పొయ్యిలో ఇందులో ఒక కుక్కర్ లాంటి ఒక మోడల్ ఉంటుంది, అందులో వేసి వీటిని వేయిస్తారు. ఈ ధాన్యాన్ని పూర్వం అయితే పెద్ద కళాయిలు ఉండేవి, అందులో ఇసుక ఉండేది. ఆ వేడి ఇసుకలో వేసి వేయించేవారు. ఇప్పుడు ఇలా వేయించడం అనేది జరుగుతుంది. మోడర్న్, కొంచెం మోడర్న్ టెక్నాలజీ ఇందులో. ఇలా వేయించి
ఇలా వేయించిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఇలా ఈ అటుకుల్ని క్రష్ చేసే మిషన్, వేసినటువంటి ధాన్యాన్ని క్రష్ చేస్తాయి. క్రష్ చేయడం వలన ఈ వేడికి ఇవి క్రష్ అవుతాయి అన్నమాట. క్రష్ అయ్యి ఇలా అటుకుల్లా తయారవుతాయి. ఇలా అటుకుల్లా తయారయ్యేటప్పుడే చూడండి, ఫస్ట్ చూస్తే కొంచెం కలర్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు చూస్తే తెలుపు వచ్చేసాయి. చూసారా అక్కడ? అంటే అటుకు పైన ఉన్నటువంటి ఆ ఊక పొర సెపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ జల్లెడపై వేయడం వలన ఈ అటుకులో ఉన్నటువంటి ఊక, తర్వాత ఇంకేవైనా పొల్లు ఏవైనా ఉంటే జల్లించబడుతుంది. జల్లించబడి స్వచ్ఛమైనటువంటి అటుకులు వస్తాయి. అయితే కొసమెరుపు ఏంటంటే, వీళ్ళు ఈ అటుకులు కొంచెం రుచి చూసి చాలా టేస్ట్గా ఉన్నాయి, ఇంతవరకు ఇంత టేస్ట్ మేము ఎక్కడా చూడలేదు, ఎవరు తెస్తున్నారు కానీ చూడలేదు, చాలా రుచిగా ఉన్నాయని చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే రుచికరమైనటువంటి అటుకులను అందించడం జరుగుతుంది అనే ఆనందం. అయితే ఈ అటుకులు కంపెనీలో అదే మాల్స్లో అయితే ₹70 దొరికేస్తాయి. కానీ వీటి గురించి వాకప్ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇవి అంత తక్కువ రేటుకి వచ్చిన అటుకులు అనేవి బియ్యం పిండితో తయారు చేసినటువంటి అటుకులు కానీ ధాన్యంతో తయారు చేసినవి కాదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.